విజ్డమ్ టీత్ రిమూవల్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. ఫైనలీ 1 year ప్రొక్రాస్టినేషన్ తర్వాత నేను నా 4 విజ్డమ్ టీత్ రిమూవ్ చేయించుకున్నా. ముందు 2 క్లినిక్స్ కి వెళ్ళాను, బట్ ఫస్ట్ ఇన్ స్మైల్స్ బెస్ట్ ప్రైజ్ ఇచ్చింది. ఆనెస్ట్లీ సర్జరీ వాజ్ ది ఈజియెస్ట్ పార్ట్. సెడేషన్ ఇచ్చాక డాక్టర్ నన్ను వాట్ యూ డూ ఫర్ వర్క్ అని అడిగారు. ఆన్సర్ కంప్లీట్ చేయకముందే నేను అవుట్. నెక్స్ట్ థింగ్ ఐ నో సర్జరీ అయిపోయింది. రియల్ గేమ్ స్టార్టెడ్ ఆఫ్టర్ అ ఫ్యూ అవర్స్. పెయిన్ మెల్లగా స్టార్ట్ అయింది, బట్ పెయిన్ మెడ్స్ బాగా హెల్ప్ చేశాయి. కానీ సర్జరీలో నా లిప్స్కి 2 స్మాల్ కట్స్ అయ్యాయి. అది చూసి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. Day 2 was the toughest. Face full swollen. Because I had 4 teeth extraction, I shouldn't sleep on my side. Side లో పడుకునే హ్యాబిట్ కాబట్టి బ్యాక్ మీద పడుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది. ఫుడ్ ఏంటి, లిక్విడ్స్ ఏంటి, రికవరీ ఎలా మేనేజ్ చేశాను అనేది విజ్డమ్ టీత్ అని కమెంట్ చేయండి. నేను ఫుల్ రికవరీ PDF పంపించేస్తాను. Day 4 ఆస్టిన్ కి వెళ్ళాము అండ్ 1 week తర్వాత ఫాలో అప్ కి వెళ్ళాను. హీలింగ్ చెక్ చేసి ఎక్స్ట్రాక్షన్ సైట్స్ క్లీన్ చేయడానికి ఇరిగేషన్ సిరింజ్ ఇచ్చారు. బెస్ట్ పార్ట్, నాకు స్టిచెస్ అస్సలు వేయలేదు. కానీ డ్రై సాకెట్స్ రాకుండా మౌత్ హైజీన్ మాత్రం నేర్పించారు. డ్రై సాకెట్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా? దట్ టు PDF లో మెన్షన్ చేస్తాను. టోటల్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ $820 విత్ సిగ్నా అండ్ HSA అకౌంట్ నుంచి పే చేశాను. ఆల్ రైట్, ఓకే, బాయ్.